ఈ సంవత్సరం మనకి నాగుల చవితి అయితే మాత్రం శనివారమే పడిందండి. శనివారమే చేసుకోవాలి. పుట్టలో పాలు పోసినప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయండి. అంటే ఇన్స్టెంట్ పుట్టలకు కాకుండా కొద్దిగా కొండలు పుట్టలు ఎక్కి నిజమైన పుట్టలకే మనం పాలు అభిషేకం అది చేయండి. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే శనివారం రోజే మనకు నాగుల చవితి పడింది కాబట్టి శనివారం రోజు చేయండి. శనివారం ఏ టైంలో చేయాలంటారా? 7:46 తర్వాత నుంచి 12 గంటల లోపు చేసుకోవచ్చు. లేదు మేడం అలా కాదు, కొద్దిగా ఏదైనా ముహూర్తంలా ఉంది అని అడుగుతారా? ముహూర్తం అయితే మాత్రం 8:59 తర్వాత, అలాగే 10:26 లోపు ఇలా కూడా చేసుకోవచ్చు. అయితే మనకు తెలుసు కదండి, నాగుల చవితి అంటేనే నాగుల చవితి కంటే ఎక్కువ ఇష్టం ఏంటంటే తెలగపిండితో మనం నైవేద్యం చేస్తాము, అలాగే తెల్ల నువ్వులతో చేస్తాము, అలాగే చలివిడి చేస్తాము, అలాగే వడపప్పు బెల్లం ఇవి ఎలాగా ముఖ్యము. కొంతమంది ఏంటంటే సోడిపిండితో తోపలా చేసి కూడా పెడతారు. కొంతమంది ఏంటంటే కార్తీక మాసం అని తెలిసి కూడా కొంతమంది ఆ రోజు నీచు పదార్థాలని వండుతారు. కానీ నీచు పదార్థాలు వండే సాంప్రదాయం మాకు కూడా ఉంది. అయితే నేను ఎప్పుడైతే కార్తీక మాసం మొదలుపెట్టానో నాగుల చవితి రోజు మాత్రం ఎట్టి పరిస్థితిలో మేమైతే నీసు వండమండి. ఓన్లీ తోప చేస్తాము. తోప తర్వాత పెసరపప్పు ఉడికిస్తాం కదా, దానిలో ఎట్టి పరిస్థితుల్లోని ఉప్పు అయితే వేయకూడదండి. ఉప్పు వేయకుండా మేము ఆ నైవేద్యాన్ని చేసి భగవంతునికి సమర్పిస్తాము. మీరు ఎలా చేసుకుంటున్నారో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. శనివారం మర్చిపోకండి, శనివారం మనం పుట్టలో పాలు పోయాలి. ఓకేనా?